హాయ్ అండి. ఎగ్ ఆమ్లెట్ వేసుకొని కర్రీ వండుకుంటే బాగుంటుందండి. ఒకసారి అలా ట్రై చేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉప్పు వేసి వేయించుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి 3 ఎగ్స్ బీట్ చేసుకోవాలండి. అందులోనే ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ వేగిలోపు ఉల్లిపాయ మగ్గిందండి. అందులోనే టమాటో కూడా వేసి మగ్గబెట్టుకోవాలి. ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. రివర్స్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇందులోనే పసుపు, 2 స్పూన్ల కారం, ఉప్పు తగినంత వేసుకొని, ఉల్లిపాయ మగ్గినప్పుడే ఉప్పు వేసానండి, అందుకే ఇప్పుడు వేయలేదు. వాటర్ వేసుకోవాలండి. ఈ ఎగ్ మనం కట్ చేసుకున్న పీసెస్ అంతా ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. కర్రీ అంతా ఆమ్లెట్కి బట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, కూర రెడీ అయిపోతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ఇలా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.